హలో వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీస్. మీరు కనుక ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలానే ఈ స్టోరీపై మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక కథలోకి వెళ్దామా? వీడియో చూస్తున్నందరూ కింద కనిపిస్తున్న ఐబాక్స్ వీడియోని ఎంకరేజ్ చేయండి. బెడ్ మీద ఎగిరి గంతులు వేస్తున్న ఐరా పాపను పట్టుకుని మ్యాటర్ చెప్పి ఎగరవే, డే బై డే మంకీ కన్నా దారుణంగా తయారవుతున్నావు అంటూ నెక్స్ట్ స్టెప్ తెలియని కన్ఫ్యూజన్ తో చేతన్ ఇరిటేట్ అవుతూ ఉంటే, నా బీస్ట్ అంతా సెట్ చేసేశాడు. 10 minutes లో ఫోన్ వస్తుంది, వెయిట్ ఫర్ ఇట్ అంటూ మరొక ఆలోచన లేనట్టే కాన్ఫిడెంట్ గా చెప్పి చేతన్ హ్యాండ్స్ పట్టుకుని బెడ్ మీదకి లాగేసినైరా విక్టరీ హ్యాపీనెస్ తో లగేజ్ తిరిగి కబోర్డ్స్ లో పెట్టడానికి ప్రిపేర్ అవుతూ ఉంటే, నీది నెక్స్ట్ రూమ్ లో పెట్టుకో, లేదంటే ఆంటీ చేతిలో బుక్ అవుతావు అంటూ అడ్వైస్ చేసిన చేతన్ ఐరా కళ్ళతో కరిచేలోపే ఫోన్ కింద ఉంది అంటూ పరుగులు పెట్టాడు. గెలుపు రాకముందే గెలిచిన ఆనందంతో గంతులు వేసిన డాక్టర్ పాప ఇప్పుడు ఒకే రూమ్ లో ఉంటే మమ్మీకి డాడీకి ఆన్సర్ చెప్పాలి కదా అంటూ బీస్ట్ బాబుకి దూరం అవుతున్న డల్లెస్ ఆవహించడంతో బెడ్ మీద చతికిల పడితే చేతన్ కిందకి వచ్చి ఫోన్ తీసుకునే లోపే విశ్వక్ నుంచి కాల్. ఆన్సర్ చేసిన చేతన్, వస్తున్నాను సార్ అంటూ చెప్పి కాల్ కట్ చేయడమే. మనమందరం ఇక్కడే ఉంటున్నాం ప్రొఫెసర్ అంటూ సిద్ధార్థ్కి చెప్పి విశ్వక్ కోసం వెళ్ళాడు చేతన్. సడన్ గా మారిన డెసిషన్ కి కొన్ని క్షణాల పాటు అందరిలో విస్మయం కలుగుతూ ఉంటే, పొమ్మన్నది వాళ్లే కదా, పొమ్మన్నంతసేపు పట్టలేదు మళ్ళీ ఉండమనడానికి. ఎంత జమీందారులైతే మాత్రం ఇంత టాటలు పనికిరాదు అంటూ అసహనంతో పాటు దమయంతి కోపాన్ని కూడా చూపిస్తూ ఉంటే, అమ్మా ఊరికి ఎలా మాట్లాడకు, వాళ్ళు టెన్షన్లో వాళ్ళున్నారు. ఏదో పొరపాటున వచ్చిన మాటని సరిదిద్దుకొని మళ్ళీ ఇలా చెప్పుంటారు. నువ్వు ప్రతిదీ చాలా దూరం ఆలోచిస్తున్నావు అంటూ తల్లికి చిన్నగా సర్ది చెప్పి, కావ్య బ్యాగ్స్ మొత్తం లోపలికి పట్టుకుపదా అంటూ పరిస్థితిని సమర్థించడానికి ప్రయత్నించారు సులోచన. ఏమో అమ్మా, వచ్చినప్పటి నుంచి అంతా గందరగోళంగా ఉంది. నువ్వు లోపలికి తీసుకువెళ్ళు అనగానే మళ్ళీ బయటికి రావాల్సి వస్తుందేమో. బరువులు ఇన్నిసార్లు బయటికి లోపలికి తిప్పడం ఎందుకు? కాసేపు వెయిట్ చేస్తా అంటూ కావ్య అమ్మ మాటని తోసిపుచ్చుతూ అమ్మమ్మకి వంత పాడితే ఈ ప్రాసలు ఇరుక్కున్న ప్రమోద్ వసుధ గారిలో ఒకలాంటి అసహనంతో కూడిన ఇబ్బంది. అందరి ఎమోషన్స్ ని అబ్జర్వ్ చేస్తున్న సిద్ధార్థ్లో ఒక సంతృప్తితో కూడిన సంతోషం కలుగుతూ ఉంటే, ఇది అని రీజన్ అయితే చెప్పలేకపోతున్నా కానీ మనసుకి మాత్రం బలంగా అనిపిస్తోంది దీని వెనక రుద్ర ఉన్నాడని. మేనత్త మేనమామ ఇబ్బందితో పాటు అందరి అనుమానానికి తెరలు దించుతూ ఎప్పట్లా మైత్రి నవ్వుతూ, చిన్నన్నయ్య ఇలా పరుగులు పెట్టాడంటే అది ఖచ్చితంగా పెద్దన్నయ్య వల్లనే. మరోసారి పరుగులు మోసే కష్టం నీకైతే ఖచ్చితంగా రాదు. పెద్దన్నయ్య చెప్పే వరకు మళ్ళీ మనం కదిలేది లేదు. నన్ను నమ్ము, ఇద్దరం కలిసి మొత్తం చిటికలో సర్దేద్దాం అని చెప్తూనే బ్యాగ్స్ తీసుకుని బామ్మగారి రూంలోకి ఎగురుకుంటూ వెళ్ళింది. మైత్రి ఆన్సర్తో సులోచన కూతుర్ని కోపంగా చూస్తే, తను పాజిటివ్ థింకింగ్ అమ్మా, అమ్మమ్మది లాంగ్ థింకింగ్ అంటూ సిచ్యువేషన్ ని కంపేర్ చేస్తూ, ఇప్పుడు నీకు బ్యాగ్స్ కనిపించకూడదు అంతే కదా, పట్టుకుపోతాను అంటూ చిర్రుబుర్రులాడుతూనే మిగిలిన 2 బ్యాగ్స్ కావ్య లోపలికి తీసుకుపోవడంతో మురిపించిన మైత్రి గురించి అందరూ ముచ్చటగా చెప్పుకుంటూ ఉంటే, మా పెద్ద వదిన ఎగ్జాక్ట్లీ ఇలాగే థింక్ చేస్తుంది. ఎంతటి వర్స్ట్ సిచ్యువేషన్లో అయినా మంచి జరగాలని మంచినే కోరుకుంటుంది. ఇంకా ఆ స్పీడ్ పెద్దన్నయ్యది అని కంటతడితో కౌముది గారిని తన కుటుంబాన్ని గుర్తు తెచ్చుకున్నారు వస్త. ఎవ్వరూ లేని ఒంటరితనంలో బ్రతకడం కన్నా అందరూ ఉండి కూడా ఆదరణ లేని ఒంటరితనం ఇంకా నరకంలా ఉంటుంది. ఆ అనుభవంతో అందరూని బాధ తెలిసిన దమయంతి గారు వసుధ గారిని సముదాయిస్తూ ఉంటే, అదే ఒంటరితనాన్ని తనకి బహుమతిగా ఇచ్చిన మయూరిని చూడాలనిపించి పైకి వెళ్లారు సిద్ధార్థ్. ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ చేసుకుని డాక్టర్స్ నుంచి సంతకాలు తీసుకుని ఏసీపీ వాళ్ళతో మాట్లాడి పంపించేస్తే, ఎటువంటి సమయంలో ఎక్కడికి రావాలన్నా వస్తామని నమ్మకంగా చెప్పారు డాక్టర్స్. నీకు ఈ ప్రూఫ్స్, ఈ డాక్యుమెంటేషన్ సరిపోతుందా, ఇంకా ఏమైనా కావాలా అంటూ రుద్ర డాక్యుమెంట్స్ చెక్ చేసుకుంటున్నా ఏసీపీని అడిగితే, నథింగ్ మచ్, ఇవి పర్ఫెక్ట్ గా ఉన్నాయి. నీ ఐడియాలజీకి హ్యాట్స్ ఆఫ్. బట్ ఒక చిన్న ప్రాబ్లం. లాస్ట్ మినిట్ వరకు సారా ఇదే స్టేట్మెంట్ కి కమిట్ అయి ఉంటే ప్రాబ్లం లేదు. ఏదైనా తేడా వస్తే మాత్రం స్టోరీ మొత్తం తిరగబడుతుంది అంటూ ఏసీపీ ముందస్తుగా హెచ్చరిస్తూ ఉంటే, కావాలంటే నీకు కావలసిన అబద్ధాలు చెప్తుంది.
బట్ స్టేట్మెంట్లో ఒక్క అక్షరం కూడా మారదు, మార్చలేదు అంటూ కాన్ఫిడెంట్గా చెప్పిన రుద్ర బిట్టుతో బయటకు వస్తున్న సారాని పాయింట్ చేస్తూ తన ఫ్యూచర్ మీద తనకి క్లారిటీ ఉంది. సో డోంట్ వరీ అబౌట్ హర్ అంటూ క్లారిటీ ఇచ్చి శిఖర్ ఎందుకు వెళ్ళాడు అంటూ ఏసీపీని కార్నర్ చేస్తే అన్ఎక్స్పెక్టెడ్ గా వచ్చిన ఆ క్వశ్చన్ కి క్షణం కన్ఫ్యూజ్ అయినా మరుక్షణం తలబడుతూనే ఈ పని మీద వెళ్ళాడు అంటూ అబద్ధం చెప్పి ఫాస్ట్ గా సారా వైపు వెళ్ళిపోయాడు ఏసీపీ. ఏ పని మీద వెళ్ళేవాడైతే అసలు రానేకూడదు. ఇంతకు మించిన పని ఏదో ఉంది, నాకు తెలియకూడంది, అందుకే నాకు చెప్పకుండా వెళ్ళాడు అని కన్ఫర్మ్ చేసుకున్న రుద్ర బిట్టుని పిలిచి మాట్లాడి ఇంటికి స్టార్ట్ అయితే రుద్ర కార్ గేటు దాటడమే బిట్టుని దగ్గరికి లాగి ఏం చెప్పి వెళ్ళాడు అంటూ లిటిల్ బిట్ టెన్స్ తో అడిగాడు ఏసీపీ. అడిగినందుకు గాను కోపం జాలి బాధ కలిసిన గొంతుతో నేను దాన్ని ఇష్టపడి ఉండకూడదు, ఆ ఒక్క కారణంతోనే అది ఈరోజు బతికి బయటపడింది. తప్పు చేశాను, దాన్ని నమ్మి ఇంట్లోకి తెచ్చిపెట్టి భయ్యా విషయంలో చాలా పెద్ద తప్పు చేశాను అంటూ గిల్టీ ఫీల్తో చెప్పి ఆవేశంగా లోపలికి పోయాడు బిట్టు. ఇష్రత్ విషయంలో రుద్ర డిసిషన్ అర్థమైన ఏసీపీ డల్ అయిపోతూ శాసించడంలోనే కాదురా, ప్రేమించడంలో కూడా నువ్వు డిక్టేటర్వే, అందుకే శిఖర్ భయపడుతున్నాడు. ఆఫ్ కోర్స్ నిజం ఎప్పటికైనా బయటకి రాక తప్పదు, బట్ అది ఏ రూపంలో ఏ సమయంలో బయటకు వస్తుందో దాని వెనక ఎటువంటి కారణాలున్నాయో తెలియటం లేదు. ఇన్ని సంవత్సరాలు నీది అనుకున్న ప్రపంచం ఒక్కసారిగా నీది కాదు అని తెలిస్తే నువ్వు ఎలా రియాక్ట్ అవుతావా అనే నా టెన్షన్ అంటూ నిట్టూర్చిన ఏసీపీ ఏదైనా ఫేస్ చేయక తప్పదు అనుకుంటూ సారాతో ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అయ్యాడు. బిట్టు కొట్టిన దెబ్బలకి ఇషాత్ సోయ లేకుండా జ్వరంతో మంచం మీద పడుంటే కేవలం రుద్ర కోసమే కొట్టడం వరకే ఆగిపోయాడు బిట్టు. లేదంటేనా తన ప్రేమను అడ్డం పెట్టుకుని తిన్నింటికి నమ్మక ద్రోహం చేసిన ఇష్రాత్ని నిజం తెలుసుకున్న వెంటనే చంపేసేవాడు. నందికి రుద్రుడి మీద ఎంతటి అభిమానం విశ్వాసం ఉంటాయో అదే విధంగా ఆప్యాయత ఉంటుంది. ఆ రోజు అంతటి ప్రమాదం నుంచి ఐరా కాపాడితే ఈ రోజు ప్రాణాలతో ఉండడానికి కారణం ఇష్రత్ మీద బిట్టుకి ఉన్న ప్రేమ. డోర్ సౌండ్ కి ఇష్రత్ కళ్ళు తెరిచి చూస్తే బిట్టు పక్కనున్న ఇద్దరు గుంజన్ మనుషులతో ఏసీపీ సార్ తన వర్క్ చూసుకుని ఎయిర్పోర్ట్ కి వస్తారు, దీన్ని మీతో పాటు తీసుకెళ్లి సార్ వచ్చే వరకు ఉండి అప్పగించరండి అంటూ ఇష్రత్ గురించి వాళ్ళకి చెప్పేసి బయటికి వెళ్ళిపోయాడు బిట్టు. మాట్లాడటానికి కూడా అవకాశం ఇవ్వని బిట్టు కోపానికి నేను మేడంతో ఒక్కసారి మాట్లాడాలి అంటూ ఓపిక తెచ్చుకొని మరి ఇష్రత్ అరుస్తూ ఉంటే దాని గొంతు వినిపిస్తే ఇక్కడే చస్తుంది, మాట్లాడొద్దని చెప్పండి అంటూ బయట నుంచి కంగుమంది బిట్టు గొంతు. డాక్టర్స్ తో పాటు సారా ఇచ్చిన ఇంటర్వ్యూ చూస్తున్నారు విశ్వక్. ఫస్ట్ డాక్టర్స్ అన్వీర్ మెడికల్ స్టేట్మెంట్, ఇంకా అన్వీర్ వల్ల సారా ఫిజికల్ గా ఫేస్ చేసిన ప్రాబ్లం చెప్తూ నెక్స్ట్ సారా ఇంటర్వ్యూ వస్తూ ఉంటే నాకు అన్వీర్కి మధ్య 4 సంవత్సరాల నుంచి ప్రేమ నడుస్తుంది, తెలియకుండానే అన్వీర్ ఈ ఉచ్చులో చిక్కుకుపోయి నన్ను మానసికంగా శారీరకంగా బాధ పెట్టాడు. దీనికంతటికి కారణం అన్వీర్ వల్ల బిజినెస్ డీల్ నిరాకరించడంలో జరిగిన కుట్ర. దానిని యాక్సెప్ట్ చేయలేకే వాళ్ళ గురించి అన్వీర్ బయటకు చెప్తాడన్న భయంతోనే తన మీద డ్రగ్ ప్రయోగంతో మతిస్థిమితం కోల్పోయాడు. అన్వీర్ మరణం సహజమైనది కాదు, దీని వెనక డ్రగ్స్ మాఫియా ఉంది. ఈరోజు నాకు జీవితం లేకుండా పోయింది అంటూ కన్నీళ్లు రంగరించిన పర్ఫార్మెన్స్ కెమెరా ముందు సారా పర్ఫెక్ట్ గా పండించేస్తూ ఉంటే డాక్టర్స్ ఇంకా సారా స్టేట్మెంట్ ని సమర్థిస్తూ కెమెరా ముందుకు వచ్చిన ఏసీపీ రాథోడ్ ఫ్యామిలీ మంచితనాన్ని, సహాయం చేసే గుణాన్ని, జనంలో ఉన్న గొప్ప పేరుని అడ్డు పెట్టుకుని ఇండియాలో రాజస్థాన్ని డ్రగ్ మాఫియా అడ్డాగా మార్చుకోవడానికి ఆన్వీర్ ని ముందు పెట్టి కథ నడిపించారు. ఆన్వీర్ మీద ఉన్న మంచి అభిప్రాయంతో ముందు మయూరి గారు అంగీకరించిన తర్వాత కలిగిన కొన్ని అనుమానాలతో పార్ట్నర్స్ తో మీటింగ్ ఏర్పాటు చేశారు. ఈ మీటింగ్ జరిగితే నిజాలు బయటకు వస్తాయన్న భయంతోనే దానిని అడ్డుకోవడానికి కాగ్రా వ్యాలీలో హింసాత్మక చర్యలకు పాల్పడ్డారు. ఇంకా రాథోడ్ ఫ్యామిలీని నమ్మున్న గ్రామాల్లోని ప్రజలను కూడా రెచ్చగొట్టారు. ఆ కుట్రలో భాగంగానే అమాయకులైన రైతులు చనిపోయారు, ఇక్కడ అమాయక ప్రజలు గాయపడ్డారు. ఇదంతా మనసుకు తీసుకోలేని విశ్వక్ గారు హార్ట్అటాక్ తెచ్చుకుంటే మయూరి గారి పరిస్థితి
ప్రస్తుతానికి కలవరపరుస్తోంది. కేవలం వ్యాపార కేవలం వ్యాపార పరంగానే కాకుండా ఒక నైతిక బాధ్యతగా రుద్రాంశ్ మెహతా నిలబడటం మాకు చాలా హెల్ప్ఫుల్గా మారింది అంటూ ఏసీపీ ప్రౌడ్గా ఇంటర్వ్యూ ఫినిష్ చేశాడు. ఒక్క బాణ రెండు పిట్టలు, ఇది వీరుడి గొప్పతనం. బట్ మిస్టర్ మేధావి ఒకే ఒక్క బాణంతో చుట్టూ ఉన్న అన్ని ప్రాబ్లమ్స్ కి చెక్ పెట్టేస్తే నిజాలన్నీ తెలిసి ఇంటర్వ్యూ చూస్తున్న విశ్వక్ గారికి దిమ్మ తిరుగుతోంది. కంఫర్ట్ గా ఎంత పర్ఫెక్ట్ గా ఒకటి కాదు రెండు కాదు, ఒక్కరు కాదు ఇద్దరు కాదు, అసలు నేరంలో రుద్ర పేరు ఎక్కడ వినిపించకుండానే జరిగిన ప్రతి ఇన్సిడెంట్ ని ఒకదానికొకటి హుక్స్ కాదు ఏకంగా గొలుసులతో బలంగా కట్టేసి మీడియా ముందు నిలబెట్టి మళ్ళీ హీరో అయిపోయాడు రుద్ర. టీవీ వైపు చూపుడు వెళ్తే చూపిస్తూ, రుద్ర బ్రెయిన్ మీద నాకు నమ్మకం ఉంది. బట్ ఇంత భయంకరమైన ఐడియాలజీ ఊహించలేదు. హౌ ఇస్ ఇట్ పాసిబుల్ అంటూ మేనేజర్ని ఉద్వేగంలో ఊగిపోతూ భయంకరమైన ఆశ్చర్యంతో విశ్వక్ ప్రశ్నిస్తూ ఉంటే అతను నోరు తెరిస్తే వట్టు. లోపల ఒకలాంటి భయం, బయటికి చెప్పలేనంత గౌరవంతో నిలబడ్డ మేనేజర్, సార్ ఇప్పటి వరకు వేరు, ఇక మీదట వేరు, విషయం తెలియగానే పరుగుల మీదొచ్చాను అంటూ వినయంగా చెప్తూ ఉంటే, నీకు నీకు విషయం చెప్పిందెవరు అని అడుగుతూ ఉండగానే లోపలికి వచ్చాడు చేతన్. రుద్ర సార్ ఫోన్ చేశారు అంటూ చేతన్ని చూస్తున్న బెదురుతో మేనేజర్ చేతులు కట్టుకొని చెప్తూ ఉంటే, "హ్మ్, అనుకున్నా. ఇప్పుడు కాదు అని బయటకు పంపితే కాని వాళ్ళమైపోతాము. మీడియా నుంచి ప్రశ్నలు మమ్మల్ని వేధిస్తాయి. మనసుకి కష్టంగా ఉన్నా కొన్ని భరించక తప్పదు" అంటూ చేతని నిర్లిప్తంగా ఫేస్ చేస్తూ, సిద్ధార్థ్ గురించి మిమ్మల్ని వెళ్ళమన్నాను. ఇప్పుడు పరిస్థితి మొత్తం మారిపోయింది. వీలైతే సిద్ధార్థ్ని దూరంగా ఉంచడానికి ప్రయత్నించండి. రుద్ర పని పూర్తయ్యే వరకు మీరంతా ఇక్కడే ఉండాలి. తను ఏది చేసినా 10 మందికి కాదు, వేల మందికి మంచి జరుగుతుంది. ఆ ఒక్క కారణంతోనే మా కష్టాన్ని కూడా యాక్సెప్ట్ చేస్తున్నాను అని ఎంతో ఇబ్బందిగా విశ్వక్ చెప్తూ ఉంటే ఏం చెప్పాలో తెలియని సిచ్యుయేషన్ చేతంది. రుద్ర ఎక్కడ ఉంటే సిద్ధార్థ్ అక్కడే ఉండాలి, ఉండి తీరాలి. దానిని మార్చడం గాని దూరం పెట్టడం గాని ఎట్టి పరిస్థితిలోనూ కుదరని పరిస్థితికి అది వివరించాలన్నా ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటే బ్లాంక్ ఫేస్ తో సైలెంట్ గా బయటకు వచ్చేశాడు చేతన్. కంగారుగా హవేలికి వచ్చిన శిఖర్ మైత్రి గురించి వెతుకుతూ ఉంటే తన గదిలో ఉందని చెప్పిన దమయంతి గారు రూమ్ వైపు చూపిస్తే, థ్యాంక్స్ బామ్మగారు అంటూనే శిఖర్ పరుగున రూమ్ లోకి వెళ్తే నెక్స్ట్ సెకండ్ లో కావ్య బయటికి వచ్చేసింది. శిఖర్ చేతుల మధ్య చేరి తన గుండెల మీదుంది మైత్రి. కావ్య ఉంది అని కూడా చూడకుండా కౌగిలించుకున్న డాక్టర్ బాబుని విడిపించుకోవడానికి చూసినా వదలకపోవడంతో ఆ బిగింపులో తెలిసిన ఉద్వేగానికి నెమ్మదిగా శిఖర్ వెన్ను చుట్టి, అంతా బాగానే ఉందా అంటూ చిన్న గొంతుతో అడిగింది మైత్రి. నేను అర్జెంటుగా ఢిల్లీ వెళ్తున్నాను. అమ్మా నాన్న ఆల్రెడీ స్టార్ట్ అయ్యారు. నేను లేనని టెన్షన్ పడకు. ఎట్టి పరిస్థితుల్లో మార్నింగ్ కల్లా నీ ముందుంటాను అంటూ మైత్రిని వదిలి నుదుటి మీద గాఢంగా ముద్దు పెడితే ఇది అని చెప్పలేని భయంతో డీలా పడిపోయింది మైత్రి. నువ్వు రిజిస్టర్లు చదివాను కదా, అందుకే ఇలా పరుగులు పెడుతున్నాను. నువ్వు టెన్షన్ పడకూడదని చెప్పి వెళ్తున్నా. వేరే ఎటువంటి కారణాలు ఊహించుకోకు అంటూ మరొక్కసారి గట్టిగా చెప్పి గాఢంగా హత్తుకుని వదిలి, మార్నింగ్కి నీ ముందుంటాను అంటూనే మళ్ళీ పరుగులు పెడితే అంత కంగారుగా వెళ్తున్న డాక్టర్ బాబుని చూస్తూనే నెమ్మదిగా నేలకు కూర్చుంది మైత్రి. శిఖర్ స్పీడ్కి నవ్వుకుంటూ వచ్చి మైత్రి పక్కన చేరిన కావ్య, అన్నయ్య చాలా స్పీడ్, ఈ స్పీడ్ లో 10% మావేలో ఉన్నా ఈ పాటికి నా మెళ్ళలో 3 ముళ్ళు పడేవి అంటూ నిట్టొచ్చితే ఎటువంటి ఆన్సర్ లేదు మైత్రి నుంచి. మాట్లాడకుండా ఉన్న తనని నెమ్మదిగా కదిపి, నువ్వు బావున్నావు కదా అంటూ కావ్య అడుగుతూ ఉంటే, నేను బావున్నాను, కానీ ఏదో బాగోని విషయం జరుగుతుంది. అది మంచిగా పోతుందో చెడుగా పోతుందో తెలియదు, కానీ డాక్టర్ బాబు చాలా కంగారు పడుతున్నారు అంది ఏదో ఆలోచిస్తున్నట్టే. డాక్టర్స్ యాక్టర్స్ ఎప్పుడూ అలాగే ఉంటారు. ఎవరైనా పేషెంట్ కి అర్జెంట్ అయిందేమో అంటూ కన్విన్సింగ్ గా చెప్తూ ఉంటే, పేషెంట్ కోసం డాక్టర్ బాబు కంగారు పడరు, ఫ్యామిలీ గురించి ఆ కంగారు అంటూ కావ్యతో చెప్పింది. కానీ ఆ కంగారుని దాచిపెట్టడానికి అబద్ధం ఎందుకు చెప్పారు అంటూ తనలో తానే ప్రశ్నించుకున్న మైత్రి మనసంతా ఏదోలా అయిపోయింది.
ఎంత ప్రేమించిన వాడైతే మాత్రం మరీ ఇలా మొత్తంగా చదివేస్తే కష్టం కదా. రూమ్కి షిఫ్ట్ చేసిన మయూరి గారితోనే ఉన్న దుర్గి సిద్ధార్థ్ లోపలికి రావడం చూసి దేవి బావుంది బాబు అని కళ్ళొత్తుకుంటూ దుర్గి చెప్తూ ఉంటే విశ్వక్ మేముండడానికి ఒప్పుకున్నాడు అంటూ చెప్పిన సిద్ధార్థ్ని ఆశ్చర్యంతో పట్టి పట్టి చూస్తున్న దుర్గితో విశ్వక్ బాధ మయూరి కాదు కదా అంటూ అనుమానంగా అడిగారు. అడిగినది మామూలు ప్రశ్న అయినా దుర్గికి మరోటి చెప్పాలనిపించింది. సార్కి గుండె నొప్పి వచ్చిందని దీది కింద రూమ్ ఇచ్చింది. కానీ సారు ఆ గదిలో తప్ప ఇంకెక్కడా ఉండడానికి ఇష్టపడరు. దీది ఈ గదిలో తప్ప ఇంకెక్కడా ఉండడానికి ఇష్టపడదు. సార్తో మాటల్లో కనిపించే ఆప్యాయత, స్నేహం వరకే సిద్ధుబాబు. నిన్ను నిలుపుకున్న మనసుతో జీవితం గురించి ఎన్నో కలలు కన్న దీది గుండెని ఎప్పటికీ కోలుకోలేని విధంగా గాయపరిచావు. అందుకే నిన్ను చూడగానే తట్టుకోలేక ఇలా పడిపోయింది. నువ్వు ఎందుకోసం వచ్చావో తెలియదు సిద్ధుబాబు. దీది మాత్రం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కన్నీళ్లతోనే తన ఒంటరి ప్రపంచంలో కాలిపోతూనే ఉంది. దీనికి నువ్వు సమాధానం చెప్పలేకపోయినా పర్వాలేదు. కానీ ఇంకాస్త పెంచిపోవద్దు. ఇంతకు మించి ఆ గుండె భరించలేదు సిద్ధుబాబు అంటూ దుర్గి కన్నీళ్లతో చేతులు జోడిస్తూ ఉంటే తన నిలుపుకున్న మనసుతో ఎన్ని సంవత్సరాలు ఒంటరిగా బతికిన మయూరి మీదకి కళ్ళు తిప్పిన సిద్ధార్థ్ గుండెని లోన నుంచి ఎవరో చేతులతో బిగించి ఊపిరాడకుండా నొక్కేస్తున్న ఫీలింగ్. నా మీద పెంచుకున్న ప్రేమ కోసం బ్రతుకున్నప్పుడు నన్నెందుకు ఆ ప్రేమను చేరుకోకుండా శిక్షించావు అంటూ బెడ్ మీద సోయ లేకుండా పడి ఉన్న మయూరిని ప్రశ్నిస్తూనే ఒక్కో అడుగు దగ్గరికి వెళ్తూ ఉంటే మధ్యలో అడ్డుగా వచ్చి నిలబడింది దుర్గి. అది అడ్డుకోవడం కాదు, మయూరికి ఇబ్బంది రాకుండా కాచుకోవడం. మయూరి కోసం ప్రాణం పెడుతుంది దుర్గి. అది తెలిసిన సిద్ధార్థ్ తన చేతులు పట్టుకొని నా ప్రేమకు దూరమయ్యి ఎన్ని సంవత్సరాలు ఒంటరిగా నరకంలో తన ఊహల్లో ఊపిరి పోసుకుంటూ బ్రతికాను. నేను తన మనసుని గాయపరిచిపోలేదు దుర్గి. గాయపడ్డ మనసుతో ఈ ఊరిని వదిలేసిపోయాను. ఏకాకిగా మిగిలినా కూడా నన్ను డాక్టర్గా చూడాలనుకున్న నా మయూరి కలను నెరవేర్చడానికే పోయాను. మా ఇద్దరి మధ్య కనబడకుండా మమ్మల్ని విడదీసి శాసిస్తున్న ఏదో ఒక అగాధం ఉంది. అది ఇప్పుడే నాకు అర్థమైంది. అది తెలుసుకోవడానికి నాకున్న ఒకే ఒక్క మార్గం మయూరి మాత్రమే అంటూ తన కన్నీటి చిత్రాన్ని దుర్గి ముందు పెట్టారు సిద్ధార్థ్. ఏడుస్తూ సిద్ధార్థ్ చేతులను కళ్ళకొత్తుకున్న దుర్గి, నా నమ్మకం ఓడిపోలేదు సిద్ధుబాబు. దేవికి నీ ప్రేమ మీద నమ్మకం ఉంది. అందుకే పిచ్చిగా ఇంకా నిన్నే మనసులో నిలుపుకుంది. మోసం చేసిపోయావు అనుకున్నాను. అందుకోసం అమ్ముడు పోయావనుకున్నాను. నువ్వు చెప్పింది నిజమైతే అందరికన్నా ముందు సంతోషించేది నేనే సిద్ధుబాబు అంటూ తమాయించుకోలేని సంతోషాన్ని కన్నీళ్లతో చూపెడుతూ నువ్వు వచ్చేసావు కదా, ఇక నిజాలన్నీ బయటకు ఉండు, ఆ దేవుడికి దండం పెట్టి ఏదైనా తీపి తెస్తాను అంటూ ఆత్రంగా కదులుతూ ఉంటే దుర్గి, నువ్వు దేవుడికి ఏదైనా పెట్టుకో. మా ఇద్దరికి ఇష్టమైన తిల్లడ్డు భోజనంలో అందరికీ కావాలి. కానీ కారణం నిన్ను దాటి ఏ ఒక్కరికి తెలియకూడదు అంటూ చిన్నపాటి హెచ్చరికగా చెప్పారు సిద్ధార్థ్. సరే సిద్ధుబాబు, నాకు అర్థమైంది. మీరెక్కువసేపు ఇక్కడ ఉండొద్దు అంటూ అదే హెచ్చరింపుతో చెప్పి దుర్గి బడిబడిగా వెళ్ళిపోతే ముందైతే ఉండాలని రాలేదు అనుకుంటూనే నెమ్మదిగా మయూరి దగ్గరికి వెళ్ళి చెంపల వారుగా ఉన్న హెయిర్ని వెనక్కి సెట్ చేస్తూ ఒక వెంట్రుక పీకి మయూరిని చూశాడు. తనలో ఎటువంటి కదలిక లేకపోవడంతో నిన్ను చూసి ఇది తీసుకుపోదామనొచ్చాను. నిజం తెలిసాక నిన్ను వదిలిపోవాలంటే మనసు రావటం లేదు అంటూ మయూరిని చూస్తూనే వెంట్రుక పాకెట్లో పెట్టుకొని నువ్వు నేను ఎదురుపడితే తెలిసిపోయే నిజానికి మన జీవితాలను ఇన్ని సంవత్సరాలు ఒంటరి నరకంలో మగ్గిపోవడానికి కారణం ఎవరో తెలుసుకుంటాను. దానితో పాటే రుద్ర మన కొడుకన్న నిజాన్ని రిపోర్ట్స్తో సహా నీ చేతిలో పెడతాను. నన్ను దూరం చేసుకున్న కారణం, రుద్రను దూరం చేసుకున్న కారణం నువ్వే చెప్పాలి అంటూ అపురూపంగా మయూరి ఫోర్ హెడ్ మీద కిస్ చేసి బయటకు నడిచారు సిద్ధార్థ్. సంవత్సరాల నుంచి కన్నీళ్లతో వెతుకుతున్న ప్రేమ స్పర్శ శరీరానికన్నా ముందు మనసుని పలకరించిందేమో. సిద్ధార్థ్ బయటకు వెళ్లడమే కళ్ళు తెరిచింది మయూరి.
మరి కళ్ళు తెరిచిన మయూరికి తన కోసం వచ్చి ప్రేమ కానుక తీసుకువెళ్ళిన ఆ ప్రేమ ఉనికి మనసుతో పాటు మెదడు కూడా గ్రహిస్తుందా? ఇన్ని సంవత్సరాల నిరీక్షణలో మిగిలిపోయిన ఆ ప్రేమను అందుకోవడానికి సిద్ధార్థ్ సిద్ధంగా ఉన్నాడు. మరి రాచరికపు కట్టుబాట్లు కూల్చేసి తన మనసులోనే సమాధి చేసుకున్న ప్రేమకు తిరిగి జీవం పోసే ధైర్యం మయూరి చేయనుందా? సిద్ధార్థ్ అందించబోయే అపురూపమైన ప్రేమ కానుకతో అర్ధరహితంగా మిగిలిపోయిన జీవితం ఆనందాల హరివిల్లుగా మారనుందా? ఏం జరుగుతుందో తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్‌ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్‌ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బై ఫ్రెండ్స్.